జన్ధన్ ఖాతాల్లో నగదు బదిలీ సంగతేమో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పేరిట కర్ణాటకలో జన జాతరకు తెరలేచింది. ఖాతా ఓపెన్ చేస్తే చాలు 8,000 క్యాష్ జమ అవుతుందనే పుకార్లతో జనం పోస్ట్ ఆఫీసుల దగ్గర క్యూ కట్టారు. కర్ణాటకలో ఆల్ ఆఫ్ సడన్ గా పోస్ట్ ఆఫీసులకు గిరాకీ పెరిగింది. బెంగళూరులో జనరల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే సీను జాతరను తలపించింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీల్లా పోస్ట్ ఆఫీస్ దగ్గర మహిళల సందడి ఎక్కువగా కనిపించింది. ఆధార్ కార్డులు ఫోటోలు చేతపట్టుకుని మహిళలు ఇలా బారులు తీరారు. ఈ రద్దీకి కారణం వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన ఓ పోస్ట్. పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతా ఓపెన్ చేస్తే పొలిటికల్ పార్టీలు తలొక్కింటికి 8,000 రూపాయల చొప్పున అకౌంట్ లో జమ అవుతాయనేది సదరు పోస్టు సారాంశం. ఇంకేముందే, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని ఏ ఆలోచనకు తావివ్వకుండా ఖాతా ఓపెన్ చేస్తే పోలా అంటూ పొలోమని పోస్ట్ ఆఫీస్ కు క్యూ కట్టారు జనమంతా. పైగా లాస్ట్ డేట్ అని ప్రకటించడంతో తెల్లవారుజామున 3 నుంచే పోస్ట్ ఆఫీసుల దగ్గర బారులు తీరారు. ఖాతాదారులు పెరుగుతున్నందుకు ముందు సంతోషపడినా ఆ తర్వాత మాత్రం పోస్టల్ సిబ్బందికి చుక్కలు కనిపించాయి. అదనపు సిబ్బందిని రప్పించి ధనాధన్ ఖాతాలు ఓపెన్ చేశారు. రద్దీ అంతకంతకు పెరగడంతో కంట్రోల్ చేసేందుకు పోలీసుల సాయము కోరారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కాకీల తరంగా లేదు. 10లు 100ల్లో కాదు, వేల సంఖ్యలో అలా రద్దీ పెరిగిపోవడంతో సిబ్బంది తలలు పట్టుకున్నారు.